హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. పిఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ అనుకుంటా కదా, కానీ ఇప్పుడు అందరూ ఏమంటారంటే పాకిస్తాన్ షేమ్ఫుల్ లీగ్ అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? మొన్న 22వ తారీఖున ఎప్పుడు మన ఐపీఎల్ కంటే ఒక 2 రోజుల ముందు స్టార్ట్ అయినట్టుగా. పట్టుమని వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే బోల్డ్ అని కాంట్రవర్సీస్ చుట్టుముట్టినాయి. బోల్డ్ అంతా బదనామైంది ఆ లీగ్. వాళ్ళ తలవంపులు అవుతుంది ఆ దేశాన్ని. అంటే వాళ్ళు కనీసం ఒక డొమెస్టిక్ లీగ్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేరా అన్నట్టుగా అనిపిస్తుంది. పోల్డ్ని కాంట్రవర్సీస్ వచ్చాయి కాబట్టి, లేకపోతే నేను పట్టించుకోను, అంటే వాచ్ కూడా చేయను అసలు. వేరే లీగ్స్ కూడా చూడండి, ఇంకా పిఎస్ఎల్ ఏం చూస్తాను. బట్ దాని మీద వచ్చిన కాంట్రవర్సీస్ ఒకసారి దాని మీద ఒక లుక్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. స్టార్టింగ్లో ఏమైంది? క్రౌడ్స్ని రానివ్వరు అన్నారు. క్రౌడ్స్ ఎందుకు రానివ్వన్నారు? ఎందుకంటే ఫ్యూయల్ క్రైసిస్ ఉంది, మీరు అందరూ బైక్లు కార్లు వేసుకొస్తే ఫ్యూయల్ ప్రాబ్లం ఉంది కాబట్టి క్రౌడ్స్ లేకుండానే జరుపుతాం. మనం కోవిడ్ టైంలో చెప్పినట్టుగా క్రౌడ్స్ లేకుండా ఈసారి పిఎస్ఎల్ జరుపుతామన్నారు, బాగానే ఉంది. కానీ దాని వెనక అసలు రీజన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళకి బాగా చెడింది. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు బాంబులు వేశారు, అక్కడ హాస్పిటల్స్ మీద స్కూల్స్ మీద కూడా వేసినట్టుగా ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది. సో ఆఫ్ఘన్ మిలిటెంట్స్ నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది. సో అందుకని క్రౌడ్స్తో చేస్తే ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే ప్రమాదం ఉందని చెప్పి మరి సెక్యూరిటీ అడ్వైజర్స్ చెప్పినట్టుగా ఉన్నారు. అందుకని క్రౌడ్ లేకుండా వితౌట్ క్రౌడ్స్ జరిపిస్తున్నారు. తర్వాత ప్లేయర్స్ మెల్లమెల్లగా మన ఇంజరీస్ అవ్వడంతో ఏంటంటే మన ఐపీఎల్ వైపు వచ్చేస్తున్నారు. ఐపీఎల్తో క్లాష్ పెట్టుకున్నారు కదా వాళ్ళు. సో ఐపీఎల్ అడుగుబడిగా ఉంటారు అక్కడ. సో దాంట్లో ఏంటంటే బ్లెస్సింగ్ మజర్బానీ, దర్శన్ షానికా లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇచ్చినా వదిలేసుకుని అది తూచి అనేసుకొని ఇండియా వచ్చేసి ఐపీఎల్ ఆడేస్తున్నారు. సో ఆ రకంగా కూడా వాళ్ళకి అదొక దెబ్బ తగిలింది. తర్వాత వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఎంత దారుణంగా ఉందంటే, క్రౌడ్ లేకపోయినా క్రౌడ్ ఉన్నట్టుగా వాళ్ళు మన ఐపీఎల్ అప్పుడు జరిగినప్పుడు కూడా క్రౌడ్ నాయిస్ పెట్టారు, కానీ దాన్ని మ్యాచ్ చేశారు. అంటే రియల్గా సౌండ్ రేట్ లేకపోతే మీకు ఎక్సైట్మెంట్ ఉండదు క్రౌడ్ హోర్ లేకపోతే. సో వితౌట్ క్రౌడ్స్ మనం కోవిడ్ టైంలో జరుపుకున్నా కూడా క్రౌడ్ నాయిస్ని అథెంటిక్గా ఉండేలాగా దాన్ని మ్యాచ్ చేసి ప్రొడ్యూసర్స్ అలా మన దగ్గర మంచి ట్రైన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ఫ్లోర్ కొట్టినప్పుడు ఎంత డెసిబుల్ నాయిస్ ఉండాలి దాన్ని ఆ రకంగా మ్యాచ్ చేస్తూ పెట్టారు. కానీ వాళ్ళ నాయిస్ ఎలా ఉందంటే అక్కడ యాక్షన్ ఒక రకంగా ఉంది, ఇది ఒక రకమైన నాయిస్ వస్తుంది. సో మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వకుండా చాలా దారుణంగా ఉంది. టెలికాస్ట్ క్వాలిటీ కూడా షేకీగా ఉన్నాయి. పిక్చర్స్ చాలా దారుణమైన టెలికాస్ట్ ఉందని చెప్పి విపరీతంగా వాళ్ళ దేశంలో ఏంటంటే చాలా ట్రోలింగ్ కూడా అవుతుంది. వాళ్ళ లోపాలను ఎత్తి చూపడానికి ఒకవైపు అంటూనే ఉంటారు, ఇదంతా వేరే మన పొరుగు దేశాల వాళ్ళు మన ఇజ్జత్ తీయడానికి ట్రై చేస్తారని అంటూనే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చాలా హైలైట్ చేస్తూనే ఉంటారు. ఇంకా బోల్డ్ అని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ మీద బతికే ఉన్నారు ఆ దేశంలో చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ. అట్లా కూడా వాళ్ళకి అది కూడా బదనామైంది. ఇంకా ఏమైందంటే ఈవెన్ వాళ్ళు ఎంత పూర్గా ఆర్గనైజ్ చేశారంటే ఒక పర్టికులర్ మ్యాచ్లో బాల్ పింక్ కలర్ అయిపోయింది. వైట్ బాల్ కదా, వైట్ బాల్ ఆడతాం కదా, ఎందుకంటే ప్లేయర్స్ వాళ్ళ డ్రెస్లో కలర్ ఊరుతుంది. మనం చీప్ క్వాలిటీ కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కడైనా మనం ఆన్లైన్లో చూసి 200గా చొక్కా వస్తుంది కొనుక్కుంటే ఒక్క ఉతికే రంగు అంతా పోతుంది. ఆ రకంగా వాళ్ళు అలాంటి డ్రెస్సులు తయారు చేస్తారు. ఆ రంగు అంటుకుని ఆ వైట్ బాల్ కాస్త పింక్ బాల్గా మారిపోయింది. సో అదొక తలవంపులు వాళ్ళకి ఎదురైంది. అన్నిటికంటే మేజర్ ఏంటంటే ఇంకో 2 ఇన్సిడెంట్స్ చెప్పాలి మీకు. అదేంటంటే ఒకటి నసీం షా ఏ టీంకి ఆడుతున్నా తెలీదు. అతను పర్టికులర్ మ్యాచ్లో పంజాబ్ ఉంది, వాళ్ళ పంజాబ్ చీఫ్ మినిస్టర్ మరియం నవాజ్ ఆమె పేరు. ఆమె మాజీ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ కూతురు, మరియం షరీఫ్ మరియం నవాజ్ ఆమె పేరు కూతురు. ఆమె మ్యాచ్ చూడడానికి చీఫ్ గెస్ట్గా వచ్చింది. క్రౌడ్ లేకపోయినా చీఫ్ గెస్ట్గా వచ్చింది. వస్తే ఆమెని క్వీన్ ఆఫ్ లార్డ్స్ లాగా ట్రీట్ చేశారంటే అతను ట్వీట్ చేశాడు. ఆమె ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ షాదాబ్ నవాజ్ ఏదో అతని పేరు నాకు కరెక్ట్ తెలీదు, అతనికి కూడా నీస్ అవుతుంది, అతను కూడా దగ్గర బంధువు. సో వాళ్ళు అలా అనేసరికి ఆ ట్వీట్ డిలీట్ కూడా చేశాడు అతను. నసీం షా ఊరుకోవచ్చు కదా, ట్వీట్ డిలీట్ చేసినా అతని మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్ అయ్యి 2 కోట్ల మన ఇండియన్ రూపీస్లో, వాళ్ళకి 20 మిలియన్ రూపీస్, మనకి 2 కోట్లు, వాళ్ళకి 20 లక్షలు అయితే మనకి 2 కోట్ల రూపాయల మన ఇండియన్ రూపీస్ ప్రకారం 2 కోట్ల రూపాయల జరిమానా విధించారు. అంత పెనల్టీ అనేది మనం సాధారణంగా చూడం. చాలా పెద్ద ఫైన్ వేశారు అతనికి. 2 కోట్ల రూపాయల ఫైన్ అతను కట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ అతను సగానికి పైగా అతనికి వచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఉంటే దాన్ని వైలేట్ చేసావు, నువ్వు సోషల్ మీడియా గైడ్లైన్స్ వైలేట్ చేసావని ఆ పెనల్టీ వేశారు. సో అతని కాంట్రాక్ట్ అమౌంట్లో మోర్ దెన్ 50% పోతుంది దానివల్ల. సో అనవసరంగా ఊరుకోకుండా, అంటే అతను చేశాడో అతను సోషల్ మీడియా టీం చేశారో మొత్తం మీద ఆమె క్వీన్ ఆఫ్ లార్డ్స్లా ట్రీట్ చేశారంటని చెప్పి
అనవసరమైన విషయం, క్రికెట్తో సంబంధించిన విషయానికి అనవసరంగా నోరు పారేసుకుని అతను బోల్డంత డబ్బు నష్టపోయాడు. అదో కాంట్రవర్సీ. లేటెస్ట్గా ఏంటంటే కరాచీ కింగ్స్ వర్సెస్ లాహోర్ కలందర్స్ మ్యాచ్ జరిగింది. కరాచీ కింగ్స్ కెప్టెన్ ఏమో డేవిడ్ వార్నర్, ఇక్కడ షాహిన్ అఫ్రిది కెప్టెన్. లాస్ట్ ఓవర్లో 14 రన్స్ కావాలి కరాచీ వాళ్ళకి. హరీష్ రౌఫ్ గ్రేట్ డెత్ బౌలర్, అతను బౌలింగ్ వేస్తున్నాడు. ఫకర్ జమాన్ ఉన్నాడు, మన వాళ్ళ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఉన్నాడు, ప్లస్ బౌలర్ హరీష్ రౌఫ్. వీళ్ళు ముగ్గురు ఆ లాస్ట్ ఓవర్లో 14 రన్స్ కావాలి. 14 రన్స్ కావాలి వాళ్ళ టీంకి, కరాచీ టీంకి గెలవడానికి. వాళ్ళు ముగ్గురు ఆ లాస్ట్ ఓవర్ డిస్కస్ చేస్తున్నారు, అంటే ఏం చేయాలనేది డిస్కస్ చేస్తూ బాల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఆ టైంలో. బాల్ని అతను ట్యాంపర్ చేశాడు, ఫకర్ జమాన్ ట్యాంపర్ చేశాడు. అంపైర్లు నోటీస్ చేశారు. వాళ్ళు టీవీలో రాకుండా జాగ్రత్త పడినారు. టీవీలో రాకుండా ముగ్గురు ఉన్నారు కాబట్టి కవర్ చేసుకున్నారు. నన్ను కవర్ చేయని టీవీ యాంగిల్స్ చూసి కవర్ చేసుకుంటున్నారు జాగ్రత్త. టీవీలో రాకుండా జాగ్రత్త పడినట్టున్నారు. కానీ అంపైర్కి డౌట్ వచ్చేసింది. అంపైర్ ఏం చేశాడంటే ఓవర్ స్టార్ట్ అవ్వకముందే బాల్ తీసుకున్నాడు. తీసుకుంటే అది దాని షేప్ అవుట్ అయినట్టుగా అర్థమైపోయింది. అంటే ఒకవైపు అంటే చేత్తో అయితే చేయలేరు, ఏదో సబ్స్టెన్స్ యూజ్ చేసి ఉంటాడు అతను, దాన్ని గీకుంటాడు బాల్. సో బాల్ షేప్ అవుట్ అయిపోయిందని చెప్పి బాల్ ట్యాంపరింగ్ జరిగింది. బాల్ ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం 5 రన్స్ అపోజిట్ టీంకి బోనస్ రన్స్ వస్తాయి. పెనల్టీ రన్స్ విల్ బి అవార్డెడ్ టు ది అపోజింగ్ టీమ్. అతను ఈ రకంగా చెప్పి 5 రన్స్ చూపించాడు. ఇది దానికి సిగ్నల్ ఇలా చెప్పడం. సో 5 రన్స్ చూపించి 5 పెనల్టీ రన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఓడిపోయారు కూడా. లాహోర్ కలందర్స్ ఆ మ్యాచ్ ఓడిపోయింది. సో అదే మేము చేయలేదు, బాల్ ట్యాంపరింగ్ చేయలేదు అని చెప్పి వాళ్ళ కెప్టెన్ షాహిన్ అఫ్రిది అంటున్నాడు. సో వాళ్ళు డినై చేస్తున్నారు బాల్ ట్యాంపరింగ్ చేస్తారు. కానీ అంపైర్ అంతా వాళ్ళు పాకిస్తాన్ అంపైర్లు, బంగ్లాదేశ్ అంపైర్ వాళ్ళే ఉంటున్నారు ఇక్కడ. వాళ్ళకి సరైన ఎవిడెన్స్ లేకపోతే ఎందుకంత వాళ్ళు బాల్ ట్యాంపరింగ్ అయిందని ఎందుకు చేస్తారు? వాళ్ళ బాల్ చూశారు, బాల్ రీప్లేస్ చేశారు. సో ఆ రీప్లేస్ అయిన బాల్ వాళ్ళ దగ్గర ఉంది కదా, ఒరిజినల్ బాల్. ఆ బాల్లో దాని షేప్ ఏ విధంగా మారిందని అంపైర్ క్లియర్గా నమ్మకం ఉంది కాబట్టి చేశారు. మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా 48 అవర్స్లో మళ్ళీ డెసిషన్ తీసుకున్నారు. లెవెల్ 3 అఫెన్స్ అవుతుంది. మరి ఎన్ని మ్యాచ్లు బ్యాన్ చేస్తారో తెలియదు మనకి. ఇలాంటి శాండ్ పేపర్ గేట్లో వార్నర్, స్టీవ్ స్మిత్, బ్యాన్క్రాఫ్ట్ ముగ్గురు కూడా 1 year బ్యాన్ సర్వ్ చేయడం మనకు తెలుసు. గమ్మత్ ఏంటంటే వార్నర్ ఇప్పుడు ఇదేంటి బాల్ ట్యాంపరింగ్ అవుతుంది, నేను ఊహించలేదు, వాట్ ఈస్ గోయింగ్ అని చెప్పి ట్వీట్ చేశారు. దాని మీద కూడా నువ్వు ఏదో గుడ్డొచ్చి పిల్ల వెక్కిరించినట్టుగా నువ్వే బాల్ ట్యాంపరింగ్ చేసినావు, నువ్వు చేయడం ఏంటని చెప్పి కూడా అన్నారు. అది వేరే విషయం. బట్ బాల్ ట్యాంపరింగ్ చేయలేదు అంటున్నారు. చేయకుండా ఎలా ఉంటారు? చేయకుండా ఎందుకు చెప్తారు? బాల్ ట్యాంపరింగ్ అనేది పాకిస్తాన్ వాళ్ళ జాతీయ క్రీడ, నేషనల్ గేమ్. అది ఎప్పుడు నేను 1982 నుంచి వస్తుంది. 1982లో మనం పాకిస్తాన్ వెళ్ళినప్పుడు టీ తర్వాత ఇమ్రాన్ ఖాన్ వచ్చి టకటక 6 వికెట్లు తీసేస్తాడు. ఎలా అంటే టీ దగ్గర అప్పుడు వాళ్ళు ఎంపైర్స్ వాళ్ళే ఉండరు, న్యూట్రల్ ఎంపైర్స్ లేరు. అప్పుడు బాల్ వాళ్ళ దగ్గర టీ టైంలో ఆ 20 minutesలో బాల్ని కావాల్సినట్టుగా వాళ్ళు తయారు చేసేసుకుంటారు. ఒక సైడ్ బాగా గీకేసి బాల్ బ్రహ్మాండంగా రివర్స్ స్వింగ్ అయిపోతుంది. రివర్స్ స్వింగ్ అంటే వాళ్ళు కనిపెట్టారు. రివర్స్ స్వింగ్ కనిపెట్టింది పాకిస్తాన్ సర్ఫరాజ్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్. ఎలా కనిపెట్టారంటే ఇలా బాల్ని ఒకవైపు గీకేయడం రివర్స్ స్వింగ్. దాన్ని వేరే రకంగా న్యాయబద్ధంగా కూడా రివర్స్ స్వింగ్ చేయొచ్చు, కానీ అన్యాయబద్ధంగా రివర్స్ స్వింగ్ ఎలా చేయాలనే దానికి వాళ్ళే ఆద్యులు. సో బాల్ ట్యాంపరింగ్ అనేది వాళ్ళకి మన మెల్బోర్న్ నుంచి మనకి వీడియోస్ పంపించి అక్కడ మ్యాచెస్ కవర్ చేసే రఘునాథ్ ఉన్నాడు కదా, రఘునాథ్ పాకిస్తాన్ విపరీతంగా ప్రేమిస్తాడు. సో అతనికి బాగా దొరికింది, మంచి ఆయుధం దొరికింది. ఆయన ఏమంటాడంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అది, అఫ్రిది ఫ్యామిలీలో మామగారు అదే చేశాడు కదా. అప్పుడు అఫ్రిది బాల్ కొరుకుతున్న విజువల్ మీరు చూసే ఉంటారు. బాల్ని పళ్ళతో కొరికి దాన్ని ట్యాంపరింగ్ చేయడం. సో అదే ట్రెడిషన్ని వాళ్ళ అల్లుడు కంటిన్యూ చేస్తున్నాడని చెప్పి అతను కూడా ఈజ్ టేకింగ్ ఎ డిగ్ ఎట్ దెమ్. సో ఇలా బాల్ ట్యాంపరింగ్ వాళ్ళు రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. ఎలాంటి మెథడ్స్ ఉంటే మనకి ఉపయోగపడతాయని అవన్నీ వాళ్ళు వాడుతూనే ఉంటారు. సో విపరీతంగా బదనామై దానివల్ల దానికి డిస్కషన్స్ అవి కూడా చూశాను నేను. వసీం అక్రమ్, రమీజ్ రాజా వీళ్ళందరూ కూడా వాళ్ళు దే ఆర్ డినౌన్సింగ్ ఇట్, దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ తలకాయలు దిగిపోతున్నాయి. ఏంటంటే వాళ్ళు దే ఆర్ బెండింగ్ దర్ హెడ్స్ ఇన్ షేమ్. ఏంటిది, ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి అనవసరంగా మన లీగ్ ఆల్రెడీ మనం బదనామై ఉన్నాం, మనం ఇంకా బదనాం చేస్తున్నారు. ఈ పిఎస్ఎల్ ఇంత దారుణంగా కండక్ట్ చేసి ప్లేయర్స్ వీళ్ళు ముగ్గురు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కదా. షాహిన్ అఫ్రిది పాకిస్తాన్ కెప్టెన్ చేసిన, ఫకర్ జమాన్ వెరీ వెరీ సీనియర్ ప్లేయర్, హరీష్ రౌఫ్ అతను అంటాడు కదా ఏదో విమానాలు అంటాడు. వీళ్ళందరూ హరీష్ రౌఫ్కి ఆల్రెడీ ఐసీసీ నుంచి కొన్ని డిమెరిట్ పాయింట్స్ ఉన్నట్టు ఉన్నాయి, వాటికి యాడ్ అవుతాయి ఒకవేళ జరిగితే.
అతని కెరియర్ కూడా డౌట్లో పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు కాబట్టి ముగ్గురి మీద చర్యలు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా డిఆర్ఎస్కి వెళ్ళినప్పుడు అంపైర్స్ ఏం చేస్తారంటే ప్లేయర్స్ దగ్గర బాల్ ఉండరు, అడిగి మరీ తీసేసుకుంటారు. ఎందుకంటే అందరి దృష్టి ఆ డిఆర్ఎస్ కెమెరా ఉంటుంది. అప్పుడు కనుక ఫీల్డింగ్ టైం ఏదైనా బాల్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం. అందుకని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, డిఆర్ఎస్ చెప్పగానే బౌలర్స్ చేతిలోంచి ఫీల్డర్స్ చేతిలోంచి బాల్ లాగేసుకుంటారు అంపైర్స్. ఎందుకంటే ఆ టైంలో అందరి దృష్టి, ఈవెన్ ప్రేక్షకుల దగ్గర నుంచి కెమెరాలు ఎవరు పట్టించుకోరు. ఎవ్రీబడి విల్ బి లుకింగ్ ఎట్ ది బిగ్ స్క్రీన్, కానీ లేకపోతే మనమైతే టీవీలో చూస్తుంటాం. సో అప్పుడు బాల్ ట్యాంపరింగ్ అవకాశం ఉంటుంది. సో అంపైర్స్కి అది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు డిఆర్ఎస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఆటలో ఏదైనా ఇంటరప్షన్ వచ్చినప్పుడు యూ రికవర్ ది బాల్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి. సో అదే అంపైర్స్ ఎప్పుడు బాల్ గమనిస్తూ ఉంటారు. అవుట్ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా ఎప్పుడు బాల్ మీద ఒక కన్నేసి చూస్తారు. సో బాల్ ట్యాంపరింగ్ జరిగితే అంపైర్స్ ఎప్పుడు కూడా దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని నోటీస్ చేస్తారు. సో అదే ఇక్కడ జరిగింది. సో వాళ్ళు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది అంపైర్స్. వాళ్ళు ఇంత బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సో పాకిస్తాన్లో కూడా కొంతమంది న్యాయబద్ధంగా వ్యవహరిస్తారనే దానికి ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది మనకి. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దోస్ అంపైర్స్. సో ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మరి వారం రోజులు కాదు, 5-6 రోజుల్లో ఎన్ని కాంట్రవర్సీస్ వస్తే మరి పిఎస్ఎల్లో పోను ఏమవుతాయో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.